మంత్రి సత్యప్రసాద్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గొడ్డలి పార్టీ అధ్యక్షుడి అహింసా వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ రాజకీయాల నుంచి కుటుంబ చరిత్ర వరకు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో జరిగిన హత్యలు, అరాచకాలు, కుటుంబ విభేదాలు, బాబాయ్ హత్య కేసు ఇలా ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అంశాలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు కొత్తగా నేను చాలా అమాయకుడిని, నాకు అసలు గొడ్డలంటే తెలియదు, నాన్న కానీ మా పూర్వీకులు కానీ చాలా అహింసావాదులు అన్నట్టుగా చెప్పారు. ఏదో దేవుడు వాళ్ళని ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో ఉద్ధరించమని, మంచి కార్యక్రమాలు చేయమని చెప్పి పంపించినట్టుగా మనం చెప్పారు. 3 గంటలు సుదీర్ఘంగా చెప్పారు. ప్రపంచంలో అందరికీ తెలుసు వారి చరిత్ర ఏంటి, వాళ్ళ పూర్వీకుల చరిత్ర ఏంటి, ఎలాగా ఎంతమందిని ఆ ప్రాంతంలో హతమార్చారు. రాయలసీమలో ఏ గడపను అడిగినా కూడా తట్టినా కూడా చెప్తారు వాళ్ళు. మనం చూసాం మొన్న పాఠశాల రెడ్డి కాదు, ఆ గ్రామాల నుంచి ఎంతోమంది ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాలు ఎలాగైతే గృహాలను కూడా ఊరిని కూడా పేల్చేసి, గ్రానైట్లో పేల్చేసి, డైనామైట్తో పేల్చేసి పంపించేసిన సంఘటనలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ చరిత్ర మళ్ళీ ఇప్పుడు నిజంగా గుర్తు చేయడం ఈ యొక్క గొడ్డల పార్టీ అధ్యక్షుడికి నిజంగా, ఎందుకంటే మన గతంలో కూడా మాట్లాడాం రాజారెడ్డి రాజ్యాంగం గురించి. రాజారెడ్డి పోలికలు నాకు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. రాజారెడ్డి గారి గురించి అంటే మన సినిమా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి దుర్మార్గ పనులు, ఎందుకంటే దళితుల పైన, ఎస్టీల పైన అరాచకాలు చేసి, వాళ్ళని కాల్చేసి, వాళ్ళు చంపేసి, వాళ్ళ ద్వారా దొంగతనాలు చేయించిన చరిత్ర వాళ్ళది. కదిలిస్తే చెప్తారు, కుప్పలు తెప్పలు చెప్తారు. ఈ జనరేషన్ కూడా గుర్తు చేయడం నిజంగా అంటే జాగ్రత్త పడతారు ఇప్పుడున్నటువంటి యువకులు కానీ యువతలు కానీ. ఈ యొక్క సైకో ఏదైతే ఉన్నాడో గొడ్డల పార్టీ అధ్యక్షుడు, అతను చేసిన అరాచకాలు మనం కళ్ళారా చూసాం. వాళ్ళ తండ్రి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అతను అడ్డుగా పెట్టుకుని ఇతను వ్యాపారం కట్టొస్తున్నటువంటి వ్యక్తులను హతమార్చినటువంటి, అంటే పరిటాల రవి గారి లాంటి వాళ్ళని, ఎంతోమందిని రాయలసీమలో దాదాపుగా 100 మందిని మందిని చంపే సంఘటన మనం చూసాం. దానికి ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలుసు. పాత జనరేషన్ కూడా ఈ పాత విషయాలు తెలియాలి అంటే ఈ రాజారెడ్డి రాజ్యాంగం గురించి, అతను చేసిన చేష్టల గురించి కూడా క్లియర్గా చెప్తాం. అతన్ని వారసత్వంగా ఇతను వచ్చాడు. ఇతను చేసిన అరాచకాలు 5 సంవత్సరాల్లో చంద్రయ్య లాంటి గొప్ప వ్యక్తులని, ఎంతోమందిని అంటే పార్టీకి విధేయంగా ఉన్నటువంటి వ్యక్తులని పార్టీ మారమని చెప్పేసి ఫోర్స్ చేసి